అక్కడ ఒకే ఫ్యాన్ కు 2 స్విచ్లు ఆపరేట్ అవుతున్నాయా? ఆ దెబ్బకు మాజీ మంత్రి మైండ్ బ్లాంక్ అవుతోందా? వెళితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదంటే నా దగ్గరే ఉండండి అంటూ వైసీపీ నేతలకు షాకులు ఇస్తున్నారా? ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలొద్దు అంటున్న పొలిటికల్ సీనియర్, పార్టీలో జూనియర్ ఎవరు? ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ముద్రగడ పద్మనాభరెడ్డి వైసీపీ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నారాయన. ఇక ఎన్నికల తర్వాత ముద్రగడ కుమారుడు గిరికి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పార్టీ హైకమాండ్. గతంలో ప్రత్తిపాడు నుంచే గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు పద్మనాభం. ఇక 1994 ఎన్నికల్లో తొలిసారి ప్రత్తిపాడులో ఓటమితో ఏకంగా నియోజకవర్గం మీదే అలిగారు పద్మనాభం. జీవితంలో ఇక్కడి నుంచి పోటీ చేయబోనని, ఇక్కడి ప్రజల్ని ఓట్లు అడగనంటూ మంగమ్మ శపథం చేశారాయన. కాని కాలం మారింది, పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఓట్టు తీసి గట్టున పెట్టక తప్పటం లేదట ఆయనకు. ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరికి బాధ్యతలివ్వడంతో ఆయన్ను నిలబెట్టడానికి తన పాత పరిచయాలను వాడుతూ పద్మనాభం యాక్టివ్ అవ్వక తప్పడం లేదంటున్నారు. ఇక్కడే రకరకాల కొత్త సమస్యలు వస్తున్నాయట. ప్రత్తిపాడు నుంచి వైసీపీ తరపున 2014లో ఒరుపుల సుబ్బారావు, 2019లో పర్వత ప్రసాద్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో మార్పులు చేర్పుల్లో భాగంగా ప్రసాద్ను పక్కనబెట్టి తిరిగి సుబ్బారావుకు అవకాశం ఇచ్చింది పార్టీ. అప్పట్నుంచి సైలెంట్ అయిపోయారు పర్వత ప్రసాద్. ఇక ఫలితాల తర్వాత పార్టీ నియోజకవర్గ బాధ్యతలు ముద్రగడ ఫ్యామిలీకి అప్పగించడంతో సుబ్బారావు కూడా దూరం అంటున్నారట. ఈ 3 ముక్కలాట ఇలా సాగుతున్న క్రమంలోనే ఫలితాల తర్వాత టీడీపీకి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు వైసీపీలో చేరారు. గతంలో వైసీపీలోనే ఉండి ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం సైకిల్ ఎక్కిన ముదునూరి అక్కడ ఇమళ్లేక తిరిగి సొంత గూటికి చేరినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్యనే ఆయనకు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో పట్టు కోసం ఆయన ప్రయత్నాల్లో ఆయనున్నారు. అసలు ముద్రగడ వైసీపీలో చేరడాన్ని ప్రత్తిపాడు వైసీపీలోని ఓ వర్గం మొదట్నుంచి వ్యతిరేకిస్తోందట. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, ఒరుపుల సుబ్బారావు వర్గాలు కూడా ముద్రగడతో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. సరిగ్గా ఈ పాయింట్స్నే వాడుకుని ముదునూరు పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని ముద్రగడ వ్యతిరేక వర్గాలు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ మురళీకృష్ణంరాజు అడ్వాన్స్ అయిపోతున్నట్టుగా సమాచారం. అసలు ముదునూరి తిరిగి పార్టీలో చేరకుండానే అడ్డుకునే ప్రయత్నం చేసిందట పద్మనాభం వర్గం. అయినా అధిష్టానం పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా ముదునూరి మురళీకృష్ణంరాజు అందర్నీ కూడగడుతున్నారని తెలుసుకున్న ముద్రగడ రగిలిపోతున్నారట. రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ అయిన తనను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని, అసలు పార్టీలో తిరిగి చేరిన తర్వాత మురళీకృష్ణంరాజు నన్ను మర్యాదపూర్వకంగా కలవాలి కదా అంటూ రాగాలు తీసేస్తున్నారట ముద్రగడ. ఆ అసహనంతోనే పార్టీ నాయకులు ఎవరైనా సరే ముందు ముదునూరిని కలిస్తే ఇక నా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు అని కుండబద్దలు కొట్టేస్తున్నారట ఆయన. ఆ కాంపౌండ్కి ఈ కాంపౌండ్ చాలా దూరం ఉందన్న ముద్రగడ కామెంట్స్ తో పార్టీ నేతలు షాక్ అవుతున్నట్టుగా సమాచారం. ఇదెక్కడి గొడవరా బాబు, ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల్ని కలవకుండా ఎలా ఉంటామంటూ కొందరు సడుక్కుంటున్నట్టుగా సమాచారం. ఒకరిద్దరు ధైర్యం చేసి ఇదే విషయాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావిస్తే నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలడానికి వీల్లేదంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారట. పైగా రాజకీయాలు మాకు బాగా తెలుసునండి, టైం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెప్తానండి అంటున్నట్టుగా సమాచారం. అటు మురళీకృష్ణంరాజు మాత్రం తాను పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుండని, ఆ హోదాతో సొంత నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ను కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. బలాబలాలను బట్టి ఎన్నికల టైంలో టికెట్ల కేటాయింపు ఉంటుందని, దానికోసం ఇప్పటినుంచే రచ్చ చేసుకోవడం ఎందుకన్నది ఆయన క్వశ్చన్. కాదు కూడదంటే వైసీపీలో ముద్రగడ కంటే తానే సీనియర్నని, మధ్యలో టీడీపీకెళ్లినా రీఎంట్రీ ఇచ్చాను కాబట్టి నా సీనియారిటీ నాదేనంటూ రీసౌండ్ వచ్చేలా రిప్లై ఇస్తున్నారట. లోకల్గా ఉన్న తన వర్గంతో రాజకీయాలు చేస్తానని క్లారిటీ ఇస్తున్నారు ముదునూరి. దీంతో ప్రత్తిపాడు ఫ్యాన్ కు 2 స్విచ్లా మారిపోయిందట వ్యవహారం. మొత్తంగా సొంత నియోజకవర్గంలో అంతా నేనే అనుకుంటున్న టైంలో సమాంతర పవర్ తయారవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ముద్రగడ. చూస్తూ ఊరుకుంటే ఎక్కడ కొడిక్కి తేడా కొడుతుందోనన్న భయంతో వాళ్ళు కావాలో మేం కావాలో తేల్చుకోండి అని నాయకులతో అంటున్నట్టుగా సమాచారం. వైసీపీ పెద్దలు ముద్రగడను ఎలా కన్విన్స్ చేస్తారో, ముదునూరిని ఎలా కాంప్రమైజ్ చేస్తారో చూడాలి మరి.